ఎందుకంటే అనవసరంగా బయటికి వెళ్ళి తాగొస్తారు? ఇంటికే తీసుకొచ్చి తాగొచ్చు కదా. నీకు డబ్బులు అవసరం ఉంటే నేను ఇస్తా. నీ డబ్బులు ఎవరికి కావాలని? అయినా పెండ్లం సంపాదన బతికే అవసరం నాకేముంది? అయినా నీ మీద నాకు ఏ మాత్రం ప్రేమ లేదు. మేము నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, మా అమ్మ కోసం అని పెళ్లి చేసుకున్నానే. ఇంటికి వచ్చినప్పుడల్లా కుక్కలాగా ఇంట పడుతూ ఉంటానండి. ఏంట్రా నీ మాటలు? మూసుకొని పడుకోపో. అరే లేవరా, గాయత్రి రాత్రి నుండి తినకుండా పడుకుంది, వెళ్ళి లేపరా. తింటే తినని లేకపోతే సావని, నాకేం అవసరం? ఇలాంటి వాడిని ఇన్ని రోజులు పోషించింది చూడు, అదేరా తను చేసిన తప్పు. ఏందినా నన్ను చెప్పేది? గాయత్రి నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అమ్మా. నిజం చెప్పాలంటే నీ కోసం మా అత్తమ్మ కోసం మాత్రమే చేసుకున్నా మామ. ఎలాగో చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయిండ్రు, మీ ఇద్దరిలో వాళ్ళని చూసుకుందామని చేసుకున్నా నేను. ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా అమ్మా. ఇప్పుడు మాత్రం మీ కూతురు కాదా మామయ్య? అంతకంటే ఎక్కువ. మామయ్య మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇన్ని రోజుల నుంచి నేను డబ్బులు ఇస్తున్నట్టు ఆయనకు చెప్పకండి. ఎందుకంటే ఆయనకు నేను నచ్చను మామయ్య, కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువ. గాయత్రి వెళ్ళిపోతున్నావా? ఎందుకు పోతున్నావు? ఎందుకంటే నటించడం నా వల్ల కావట్లేదండి. నన్ను నిన్ను భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన. కానీ రాత్రి మీరు అలా మాట్లాడుతుంటే అనవసరంగా పెళ్లి చేసుకున్న అనిపించింది. నేను కావాలని తిట్టలేదు గాయత్రి, రాత్రి తాగిన మత్తులో అనేసిన. అమ్మ లేదన్న బాధ రోజు రోజుకు భరించలేకపోతున్నా. ఆ రోజే అమ్మ చనిపోయినప్పుడు నేను కూడా చనిపోదాం అనుకున్నా, కానీ నువ్వేమైపోతావోనని ఆలోచించా. ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను మా అమ్మలా చూసుకుంటా, నువ్వు కూడా మా అమ్మలా నన్ను చూసుకుంటావా?